ఇప్పుడు మనకి రీసెంట్ గా గేమ్ చేంజర్ సంబంధించి విజయవాడలో 250 crore కూడా పెట్టారు కదా. సో దానికి మీరు ఎలా అంటే సినిమా మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగాయంటారా? నిజంగా గేమ్ చేంజర్ అనేది దిల్ రాజు గారు సొంత సినిమాలు 2 వస్తున్నాయండి. ఆయన గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఎందుకంటే ఆయన కళ శంకర్ గారితో రామ్ చరణ్ గారు తీయాలని. ఎందుకంటే చిరంజీవి గారు అంత స్టేజ్ లో ఉన్నా కూడా, ఒక మెగాస్టార్ రేంజ్ కి వెళ్ళినా కూడా శంకర్ గారితో ఎక్కడో చేయలేకపోయారు. ఆయన సినిమాని హిందీలో చేశారు కానీ ఆయన డైరెక్షన్ లో చేయలేకపోయారు. అది రామ్ చరణ్ గారు చేస్తున్నారు. ద బెస్ట్ డైరెక్టర్ శంకర్ గారు అని దాంట్లో ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. ఇప్పుడు రాజమౌళి గారు వినపడుతుంది కానీ ఒక 90s కిడ్స్ కి 2000 లో శివాజీ గాని మన రోబో గాని ఇవన్నీ శంకర్ గారి స్టామినాని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఆ అభిప్రాయం ప్రకారం శంకర్ గారికి ఇది ఒక ఇప్పుడు ఆయన కొంచెం ఎక్కడో భారతీయుడు 2 తో డౌన్ ఫాల్ లో ఉన్నారు. అతను శంకర్ గారికి గేమ్ చేంజర్ అనేది మస్ట్ హిట్. అది కాకుండా గ్లోబల్ స్టార్ ఇమేజ్ లో ఉన్న రామ్ చరణ్ గారి ఇమేజ్ ని ఇంకా పెంచే అవకాశం ఉంది. కాబట్టి గేమ్ చేంజర్ మీద వీళ్ళిద్దరూ చాలా ఆధారపడి ఉన్నారు. శంకర్ గారి క్రియేషన్స్ మనం సాంగ్స్ లోనే చూసినాం. 92 crores అండ్ 72 crores ఒక సాంగ్ కంటేనే మనం ఆసమాసి కాదు. నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ ఈ ఇయర్ స్టార్టింగ్ తెలుగు సినిమా హిట్ గా స్టార్ట్ కావాలని నా అభిప్రాయం అండి.